సీఎంఆర్ ఇప్పుడు మరింత వైభవంగా విశాలంగా మన ఉప్పల్లో గ్రాండ్ రీఓపెనింగ్ 28 మార్చ్. హలో వ్యూవర్స్. సో ఈ టాపిక్ అంతా కూడా మనకి సెబీ రెగ్యులేషన్స్ అండి. మనం లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి మనం చూసుకున్నట్లయితే సెబీ చాలా రెగ్యులేషన్స్ తీసుకొస్తుంది. ఎందుకంటే మార్కెట్‌లో మ్యానిపులేషన్ ఎక్కువైంది అండ్ వాలటిలిటీ ఎక్కువైంది అండ్ స్పెక్యులేషన్ ట్రేడింగ్ కూడా చాలా వరకు జరుగుతుందండి. సో ఇవన్నీ తగ్గించడానికి సెబీ ఎప్పటికప్పుడు ఈ మధ్య అయితే మనం చాలా చూస్తున్నాము. సో దే ఆర్ గెట్టింగ్ సో మెనీ మెజర్స్ అండ్ దే ఆర్ గెట్టింగ్ సో మెనీ రెగ్యులేషన్స్. సో అవన్నీ మనం అప్డేట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో లెట్ స్టార్ట్ విత్ అసలు ఎలాంటి రెగ్యులేషన్స్ మనకి తీసుకుంటుందని చూసుకున్నట్లయితే ఫస్ట్ వాళ్ళు ఏం చేశారంటే ఈ మార్జిన్ అనేది 100% తీసుకోవడం స్టార్ట్ చేశారండి. ఎందుకంటే ఎవరైతే ట్రేడింగ్ చేస్తున్నారో వాళ్ళకి అసలు మ్యాక్సిమం రిస్క్ ఏంటో తెలియాలని చెప్పి వాళ్ళు 100% ముందుగానే మార్జిన్ కలెక్షన్ చేసుకోవడము. ఆ తర్వాత ఏఎస్ఎం జిఎస్ఎం అనేది తీసుకొచ్చారంటే అంటే ఎడిషనల్ సర్వలెన్స్ మెకానిజం కానీ లేకపోతే గ్రాడ్యువల్ సర్వలెన్స్ మెకానిజంని తీసుకొచ్చారండి. సో దట్ ఈ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్స్లో ఏమైనా మన బ్రోకర్స్ మ్యానిపులేషన్స్ ఇవన్నీ కూడా కంట్రోల్ చేయడానికి ఈ సర్వలెన్స్ మెకానిజంని తీసుకొచ్చారు. ఆ తర్వాత మనకి ఐపీఓ మనకి లిస్టింగ్ టైం అనేది తగ్గించారండి. అప్పట్లో ఐపీఓ మనకి ఆల్మోస్ట్ 6 days తర్వాత కూడా లిస్ట్ అయ్యేవి. ఇప్పుడు ఏంటంటే టైంని మనకి 3 daysలోనే అంటే ఇష్యూ అయిన 3 daysలోనే మనకి అంటే లిస్టింగ్ అయిపోయిన 3 daysలోనే మనకి ఇష్యూ అయిపోయిన 3 daysలోనే లిస్టింగ్ జరగాలి అనేవి. అంటే ఎందుకంటే గ్రే మార్కెట్లో ఈ ప్రీమియమ్స్ పెరగడము, ఈ స్పెక్యులేషన్స్ జరగడం ఇవన్నీ తగ్గించడానికి ఏదైతే లిస్టింగ్ టైం ఉంటుందో దాన్ని కూడా చాలా గ్రాడ్యువల్గా మనకి తగ్గించారండి. ఆ తర్వాత మనం రీసెంట్గా మనం యాంఫీ స్ట్రెస్ టెస్ట్ కూడా చూసాము. సో ఈ టెస్ట్లో భాగంగా అందరూ ఈ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్స్లో ఎంతైతే రిస్క్ ఉంటుందో అందరికీ తెలియాలి. సో ఒక్కొక్క మ్యూచువల్ ఫండ్ స్మాల్ క్యాప్ ఏఎంసీస్ని వాళ్ళ టెస్ట్ రిజల్ట్స్ని వాళ్ళ వెబ్సైట్స్లో పెట్టమని కూడా చెప్పింది. సో అందులో చాలా వరకు మనకి చాలా ఇంపార్టెంట్ విషయాలు తెలిసాయండి. సో అంటే ఎక్కువ ఎవరికి ఏయుఎం ఉందో వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ టైం తీసుకుంటున్నారు. ఏ కంపెనీ ఏఎంసీ ఏ స్కీమ్ అయితే ఎక్కువగా స్మాల్ క్యాప్లో ఉందో మ్యాక్సిమం అమౌంట్ వాళ్ళు స్మాల్ క్యాప్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళు ఎక్కువ టైం తీసుకుంటున్నారండి. అంటే కొంత లార్జ్ క్యాప్లో ఉన్న ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో వాళ్ళైతే తొందరగానే లిక్విడేట్ చేసుకోగలుగుతున్నారు. కానీ మ్యాక్సిమం అమౌంట్ ఎవరైతే ఏ స్కీమ్స్ అయితే ఈ స్మాల్ క్యాప్స్లో ఉన్నాయో వాళ్ళైతే ఎక్కువ టైం తీసుకుంటున్నట్టుగా మనకి ఫైనల్గా మనకి తెలిసింది. సో రీసెంట్గా మళ్ళీ మనకి ఈ T+0 సెటిల్మెంట్ని కూడా మార్కెట్లోకి తీసుకొస్తున్నారండి. సో దట్ ఇట్ విల్ మేక్ మోర్ ట్రాన్స్పరెన్సీని తీసుకురావడానికి అండ్ సో దట్ ఏంటంటే మీరు ఈ రోజు కానీ మీరు సేల్ చేశారు అంటే మీ షేర్స్ని ఈవినింగ్ కల్లా మీ డిమాట్ అకౌంట్లోకి ఆ అమౌంట్ వచ్చేసేటట్టుగా అంటే ఇప్పటి వరకు మనకి T+1 సెటిల్మెంట్ చూసాము. సో నౌ సెబీ ఈజ్ గెటింగ్ ఫార్వర్డ్ టువర్డ్స్ మేకింగ్ ఇట్ T+0 సెటిల్మెంట్ని కూడా ఈ March 28 నుంచి దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి కూడా రెడీ అయ్యారండి. ఆ తర్వాత మనకి కొత్తగా ఇంకొకటి వచ్చిందండి. అన్ని మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ని ఏవైతే ఈటీఎఫ్స్ ద్వారా ఓవర్సీస్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో అవన్నీ కూడా ఆపేయమని చెప్పారు. సో ఎందుకంటే మనకేంటంటే మనందరికీ తెలుసు ఓవర్సీస్ గ్లోబల్ ఫండ్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ అమౌంట్ని మనం గ్లోబల్ కంపెనీస్లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నాయి మ్యూచువల్ ఫండ్ కంపెనీస్. సో అవన్నీ కూడా లిమిట్స్ అనేవి ఆల్రెడీ రీచ్ అయిపోయాయి. అంటే వాళ్ళ మ్యాక్సిమం లిమిట్ మనం చూసుకున్నట్లయితే మనకి $7 బిలియన్ ఏదైతే ఉందో అది రీచ్ అయిపోయింది. ఈటీఎఫ్స్ ద్వారా $1 బిలియన్ ఉంది, అది కూడా రీచ్ అయిపోయింది. కాబట్టి సో సెబీ హ్యాస్ ఆస్క్డ్ ఆల్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ని మీరు ఈటీఎఫ్స్లో కూడా ఇన్వెస్టింగ్స్ అనేవి ఇంకా ఆపేయాలి అనేది చెప్తున్నారండి. సో తర్వాత కొన్ని ఆల్రెడీ స్ట్రెస్ టెస్ట్ తర్వాత ఇంకొన్ని స్మాల్ క్యాప్ కంపెనీస్ కూడా మాకు ఇంకా మీరు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా స్మాల్ క్యాప్స్లో ఇంకా ఇన్వెస్ట్ చేయటం కానీ యాక్సెప్ట్ చేయటం కూడా వాళ్ళు అమౌంట్ని ఆపేశారు. సో మెనీ చేంజెస్ ఆర్ హ్యాపెనింగ్ అండి. సో మ్యాక్సిమం ఏంటంటే టు ప్రొటెక్ట్ ద ఇన్వెస్టర్స్ స్మాల్ ఇన్వెస్టర్స్ రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉందండి. రీసెంట్గా మేము ఒక స్టడీ చూసామండి. అందులో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏవైతే యూఎస్లో ఒక ₹1 మనకి క్యాష్ సెగ్మెంట్లో ట్రేడింగ్ జరిగితే 9 times అబౌవ్ మనకి డెరివేటివ్స్లో ట్రేడింగ్ అనేది జరుగుతుంది. అలానే మిగతా కంట్రీస్ కూడా మనం చూసుకున్నట్లయితే అక్కడ ఒక ₹1 అంటే ఎగ్జాంపుల్ ఒక ₹1 కానీ ట్రేడింగ్ అంటే దాని ఈక్వలెంట్గా ఒక 20 times 30 times డెరివేటివ్స్లో జరగడం అనేది మనకి కనిపిస్తుంది. 9 times 20 times 30 times. బట్
ఇండియాలో మనం చూసుకున్నట్లయితే వీఆర్ టాప్డ్ అండి. సో ఎక్కడా లేనంత భూమి ఈ డెరివేటివ్స్లో మన ఇండియాలో జరుగుతుంది. సో ట్రేడింగ్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. అంటే ఇక్కడ ₹1 అంటే 400 టైమ్స్ అండి. అంటే మిగతా కంట్రీస్ ఎక్కడ 20 టైమ్స్ 30 టైమ్స్, మన ఇండియాలో డెరివేటివ్స్ క్యాష్ ట్రేడ్ అంటే క్యాష్ వాల్యూమ్స్తో కంపేర్ చేసుకుంటే డెరివేటివ్స్ వాల్యూమ్స్ ఆల్మోస్ట్ 400 టైమ్స్ ఎక్కువగా ట్రేడ్ అవుతున్నాయండి. సో దీనివల్ల మనకి అర్థమవుతుంది మార్కెట్లో ఎంత స్పెక్యులేషన్, ఎంత మ్యానిపులేషన్, ఎంత వాలటిలిటీ అనేది మనకి పెరిగిపోతుందో. సో దీనికోసమే సెబీ అనేది చాలా మనకి ఇలాంటి మెజర్స్ అనేవి తీసుకొస్తుందండి. సో ఎవరైతే ఈ పర్టికులర్ సెగ్మెంట్లో ఉన్నారో సో మనందరం కూడా ఈ సెబీ మెజర్స్ని ఎప్పటికప్పుడు గమనించుకుంటూ మన స్ట్రాటజీస్ని దానికి తగ్గట్టుగా మార్చుకుంటూ ఉండాలండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.